మీ కొడుకు గురించి మీకు తెలుసు కదా, ఎందుకని తనకు ఆ పనులు అప్పచెబుతున్నారు? ఇలా బేవార్సుగా తిరుగుతూ ఉంటే ఎప్పుడు వ్యాపారం నేర్చుకునేది? ఇలా చిన్న చిన్న అమౌంట్తో చేతులు మారుస్తాడు అనుకున్నాను. గాడిద ఇలా మోసపోయి వచ్చాడు. అంత నిర్లక్ష్యమేంద్రా నీకు? నా వ్యాపారానికి కావాల్సింది నమ్మకం మాత్రమే. దాంతోనే నేను ఈ రోజు ఈ స్థాయిలో ఉన్నాను. ఆ నమ్మకాన్ని, నా మీదున్న భయాన్ని పోగొట్టి నా హవాలా వ్యాపారాన్ని దెబ్బతీయాలని ఎవడో ప్లాన్ చేసి ఇదంతా చేశాడు. నా డబ్బును ముట్టుకున్న దొంగ నా కొడుకుని కనిపెట్టి అడ్డంగా నరికేస్తాను. కార్తీక్ సార్, మిమ్మల్ని నమ్మి నేను వచ్చాను. దియా కమింగ్. దియా, ఇతనే మిస్టర్ జమాలుద్దీన్, తన కొడుకు మాలిక్, నా లాంగ్ టైం క్లయింట్. ఎంత ముఖ్యమైన సమస్య అయినా మన దగ్గరికే వస్తారు. ఇప్పుడు ఒక మేజర్ ఇష్యూ. ఈ కేసు క్లోజ్ అయిందనుకోండి బాయ్, ఈ కేసు హ్యాండిల్ చేయబోతుంది దియానే. కార్తీక్ సార్, నేను వ్యాపారం మొదలుపెట్టినప్పుడు ఈ అమ్మాయి అసలు పుట్టుండదు. తనకెందుకు నా ఇష్యూ అప్పగిస్తున్నారు? తనకి పని అప్పగించడానికి నా జీవితంతో ఆడుకోకండి. నా మీద నాకున్న నమ్మకం కంటే తన మీద ఉన్న నమ్మకమే ఎక్కువ. ఈ రోజు మన ఏజెన్సీని ఏపీలో నెంబర్ 1 గా చేసింది దియానే. చూడండి బాయ్, కేసు ముగింపుకు వచ్చినప్పుడే తన టాలెంట్ ఏంటో మీకు తెలుస్తోంది. ఓకేమా, యూ క్యారీ ఆన్. ఎస్ సార్. మూవింగ్ ట్రైన్ నుండి దాదాపు 20 మీటర్ దూరంలో బాక్స్ ని విసిరేసాడంటే వెయిట్లెస్ గానే ఉండాలి. మోరోవర్, బాక్స్ ఉన్న కండిషన్ చూస్తుంటే అందులో ఉన్న డబ్బు తీసుకొని ఎంటీ బాక్స్ ని విసిరేసినట్టు అనిపిస్తోంది. అవును సార్, సో ఉండొచ్చు. దొంగతనం చేసిన వాడే ఆ డబ్బు తీసుకొని హైదరాబాద్ వరకు వచ్చి ఉండాలి. లేదంటే ఈ ట్రైన్ లో వచ్చిన ఏదో ఒక పార్సల్లో దాన్ని మార్చేసి హైదరాబాద్కి వచ్చిన తర్వాత ఆ పార్సల్ ని తీసుకుని ఉండాలి. ఉన్నది 2 ఛాన్స్. ఆ కోచ్ లో ఉన్న అన్ని పార్సల్ డీటెయిల్స్, దాన్ని తీసుకెళ్లిన వాళ్ళ అడ్రస్ నాకు కావాలి. ఓకే సార్, సూపర్ సార్. మీరు స్టార్ట్ అయిన టైం, దొంగిలించబడ్డ ఏరియా, మిగతా డీటెయిల్స్ అన్నీ ఓకే. బట్ కార్ రన్నింగ్ లో ఉన్నప్పుడు డిక్కీ ఓపెన్ చేసి ఒకరు డబ్బు దొంగిలించారంటున్నారే, అదే నమ్మశక్యంగా లేదు. మీ కార్ నేను చూడాలి. బండి మూమెంట్ లో ఉన్నప్పుడు డిక్కీ నుంచే సౌండ్ వచ్చింది. కార్లో ఏం జరిగిందని తిరిగి చూసేసరికి బ్యాగ్ ని తీసుకుని వెళ్ళిపోయాడు. ఒక చిన్న స్క్రాచ్ కూడా లేకుండా పక్కగా రన్నింగ్ లోనే కొట్టేశారు. రియల్లీ గ్రేట్ జాబ్. ఏంటి గ్రేట్ జాబా? ఒకడు నా డబ్బు కొట్టేశాడని నేను వర్రీ అవుతుంటే వాడు సూపర్ గా కొట్టేశాడని నా దగ్గర గొప్పగా చెప్తున్నావా? తన టాలెంట్ ని చూసి పొగడకుండా ఉండలేకపోతున్నా. తను అనుకున్నట్టు డిక్కీని ఓపెన్ చేయటానికి రిమోట్ బాంబ్ ని, అలారం కొట్టకుండా ఉండటానికి పిఎల్సీలో ఫ్యూజ్ పోయేట్టు సెట్ చేశారు. కానీ ఫ్యూజ్ ప్లాన్ ఫెయిల్యూర్ అయింది. అందువల్లే మీ అబ్బాయికి డబ్బు పోయిన సంగతి అక్కడే తెలిసిపోయింది. లేదంటే గురువు గారికి హైదరాబాద్ వచ్చాక తెలుసుండేది. టెక్నికల్లీ స్ట్రాంగ్ గా ఉన్నవాడే ఇంత డీటెయిల్ గా దొంగిలించగలడు. అలాగే ఎన్నో ఏళ్లగా దొంగిలించే వాళ్ళు మాత్రమే ఈ పని చేయగలరు. ఇది బిజినెస్ పోటీ అని నాకు అనిపించడం లేదు. ఎందుకంటే మీ బిజినెస్ ని లాస్ చేయాలనుకుంటే తను వేరే రకంగా ప్లాన్ చేసి ఉండేవాడు. మీ గురించి ఏం తెలియని వాడే ఈ డబ్బు కొట్టేసి ఉండాలి. చాలా తెలివిగా చేశాడు. ఖచ్చితంగా వాడు మన డిపార్ట్మెంట్ కి ఏదో ఒక సమస్య తీసుకొస్తాడు. వాణ్ణి ఏ రూట్ లో వెళ్ళి పట్టుకుంటానో తెలియదు. బట్ వి విల్ క్యాచ్ హిమ్ సూన్. దియా, ఏంటి ఇలా వచ్చావు? కేసు విషయంగా వచ్చా. అలాగా, సరే సరే. సార్, ఆ రోజు పార్సల్ కోచ్ లో వచ్చిన అన్ని అడ్రస్ చెక్ చేశాను సార్, అంతా కరెక్టే. ఇది ఒకటే సార్ బాకీ. ఫేక్ అడ్రస్. గ్రేట్ ఎస్కేప్ సార్. స్టేషన్ లో ఉన్న సీసీటీవీ ఫుటేజ్ ఓకే సార్, చూసేస్తాను. రైట్ అవే. జూమ్ ఇన్ చేయండి. సీసీటీవీ ఫుటేజ్ చూస్తే నువ్వే ఆ పార్సల్ తీసుకెళ్లి డెలివరీ చేసావు. ఇంతకు ముందు ఎవరికైనా ఇలా డెలివరీ చేసావా? లేదు సార్. వాడు ఎలా ఉన్నాడు? అతను హెల్మెట్ వేసుకుని మొహం అంతా మూసేసుకున్నాడు సార్. సార్, సీసీటీవీ ఫుటేజ్ చెక్ చేసిన దాంట్లో క్విజ్ పోర్టల్ మూలింగానే డబ్బులు తీసుకుని ఎస్కేప్ అయ్యాడు.
వాడు వేసుకొచ్చిన బైక్ నెంబర్ ప్లేట్ కూడా ఫేక్ సార్. ఆ పోర్టర్ని పిలిచి విచారించాను సార్. వాడికి వీడికి ఎటువంటి సంబంధం లేదు సార్. అక్యూస్డ్ ఏ రూట్ లో ట్రావెల్ చేసారో ట్రాక్ చేయండి. ఓకే సార్. ఏంటి బుక్కులో డబ్బు వెతుకుతున్నావా? సార్ ఇప్పుడే బయటకు వెళ్లారు. చెప్పండి ఏం కావాలి? ఏం కావాలా? ఇంతకు ముందు నన్ను నువ్వు చూసావా లేదా? కేసు అప్పగించిన రోజు నుంచి ఈ రోజు వరకు నీ మేకప్ కూడా చెరిగిపోలేదు. డబ్బు గురించో దాన్ని కొట్టేసిన వాడి గురించో ఒక్క ఆధారం కూడా కనిపెట్టలేదు. ఏం పిగుతున్నావు నువ్వు? ఇదేం బ్లాక్ మ్యాజిక్ కాదు. డబ్బు ఎప్పుడు దొరుకుతుందో మనిషి ఎప్పుడు దొరుకుతాడో చెప్పడానికి. నా మేకప్ గురించి మాట్లాడే మీరు ఆ రోజు కేసు అప్పగించినప్పుడే కొన్ని నిజాలు కూడా చెప్పుండాల్సింది. మాకు దొరికిన ఇన్ఫర్మేషన్ తోటి మేము పని చేయగలుగుతాం. అదే నేను అడుగుతున్నాను. ఏ ఇన్ఫర్మేషన్ దొరికింది? ఇన్నాళ్ళు ఏం చేశారని? ఇంకా 2 రోజులే టైం ఉంది. ఆలోగా కనిపెట్టకపోతే ఈ విషయాన్ని నేనే డీల్ చేస్తాను. మాకు టైం తర్వాత ఇద్దరు గాని. మీ వెనకే నుంచుని వీలైతే నన్ను మింగేసేలా చూస్తున్నాడే మీ ఉత్తమ పుత్రుడు. ఆయన ముందు దాచకుండా అన్ని నిజాలు చెప్పమనండి. లేదంటే మీరు కూడా ఏం పీకలేరు. రేయ్, నిజమేంటో చెప్పి తగలట్రా. నేనేం చెప్పాలి ఇప్పుడు? మ్మ్? మీ కార్లో దొరికిన ఈ నెయిల్ ఎవరిదో చెప్పండి. చచ్చాన్రా. రండి రండి, త్వరగా రండి. వెళ్ళండి వెళ్ళండి వెళ్ళండమ్మా. రే ఎదవా, వెళ్ళి చావచ్చు కదరా. రండి. వదలరా. రేయ్. ఏయ్, ఆగు. ఏయ్, చెప్పేది నీకే. ఆగు, చెప్తున్నావా? సార్, ఇతను ఫ్లవర్ మార్కెట్ దగ్గర దొంగ నోట్లతో తిరుగుతూ కనిపించాడు సార్. అందుకే తీసుకొచ్చాను. మర్యాదగా నిజాన్ని చెప్తే సమస్య ఇప్పుడే తీరిపోతుంది. లేక లాకప్ లో వేసి నసుకుతాను నిన్ను. వాడి సమస్య ఏంటి అసలు? అయ్యా నేను ఏ తప్పు చేయలేదయ్యా. ప్రాబ్లం ఏమీ లేదు సార్. వాడు ముక్కు పగిలి రక్తం వచ్చేలాగా డ్రైవర్ని కొట్టాడు. మీ ఫ్రెండ్ ఇన్స్పెక్టర్ చెప్పడం వల్లే ఎఫ్ఐఆర్ కూడా ఇక్కడ కూర్చోబెట్టున్నా. దెబ్బలు తిన్నాడు, హాస్పిటల్లో సర్టిఫికేట్ కూడా తీసుకున్నాడు. ఈ నోటు గురించి సార్. ఇంకేం తెలుసు? కొంచెం ప్రాబ్లం లేకుండా చూడండి సార్. మీ వాడిని సేఫ్ గార్డ్ చేసేసాం. ఇకపై సమస్యలు అంతా మాకే. ఇన్స్పెక్టర్ వచ్చాక చెప్పి తీసుకెళ్ళండి. ఏంటి? నిజమే చెప్తున్నానయ్యా. నిజాన్ని చెప్తే నీకే మంచిది. ఈ నోటు గురించి నాకేమీ తెలియదయ్యా. మార్కెట్ లో పువ్వులు అమ్మేవాడి దగ్గర నుంచి తీసుకున్నానయ్యా. వాళ్ళతో నీకేంటయ్యా డీలింగ్? ఏం మాట్లాడుతున్నావా? లేదయ్యా, నిజమే చెప్తున్నానయ్యా. కష్టపడి కట్టుకున్న ఇల్లయ్యా. నా కూతురు పెళ్లి కోసం తాకట్టు పెట్టి 5 లక్షల రూపాయలు తీసుకున్నానయ్యా. ముందుగా శుభప్రదంగా ఉంటుంది కదా అని అడ్వాన్స్ ఇవ్వడానికి పంతులు గారి ఇంటికి వెళ్ళినప్పుడే ఇరుక్కుపోయానయ్యా. 50,000 ఇచ్చి ₹1,00,000 తీసుకున్నావా? లేక ₹1,00,000 ఇచ్చి 2 లక్షలు తీసుకున్నావా? అయ్యా, అలా నేనేమీ తీసుకోలేదయ్యా. రేయ్, ఈ లోపల కూర్చోబెట్టు. సార్, ఏంటయ్యా గొడవ? డబ్లింగ్ సార్. ఏ ఏరియా? ఇతను ఫ్లవర్ మార్కెట్ దగ్గర నెహ్రూ నగర్ పువ్వుల మార్కెటా? ఏయ్, అనవసరంగా కోపం తెప్పించొద్దు. ఆ రామనాథం ఏమో మనకు తెలియకుండా కోట్ల రూపాయలు డబులింగ్ చేస్తున్నాడు. వాడిని లాక్కొచ్చి లాకప్లో పెట్టి 4 పీకి మ్యాటర్ సాల్వ్ చేసే ధైర్యం లేదు కానీ వయసు అయిపోయిన ఒక పెద్ద ఆయన తీసుకొచ్చి నిలబెట్టి ఏంటయ్యా విచారణ పేరుతో బిల్డప్ ఇస్తున్నారా? వదిలేండి అయ్యా. రామయ్య ఎట్రా. ఏంటి జగన్? నమస్తే సార్. కూర్చోండి. హా. ఎవరది? నా క్లోజ్ ఫ్రెండే సార్. ముందతన్ని ఈ ఏరియా నుంచి తీసుకెళ్ళిపోండి. తలతిక్క అనుకుంటాను. సరైన యాక్షన్ తీసుకోకపోతే పెట్రోల్ క్యాన్ తీసుకొచ్చి స్టేషన్ ముందే నిప్పంటించుకుంటానని కాల్ టాక్సీ వాళ్ళని బెదిరిస్తున్నాడు. వెళ్ళతనికి కాస్త అడ్వైజ్ ఇవ్వండి. సారీ ఫర్ ద ట్రబుల్ సార్. థ్యాంక్స్. ఇన్స్పెక్టర్ చంద్రనే మాట్లాడుతున్నాను. ఆ కేసు గురించి మాట్లాడుతున్నాను. చెప్పు పంపించాను, వాళ్ళు చూసుకుంటారు.